ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఒక బీజేపీలో ఒక ఎంక్వైరీ కూడా వేశాడు. ఎక్స్పర్ట్లు పెట్టి ఒక ఎంక్వైరీ వేసి 75 కోట్లు మనకు రావాలి అని రిపోర్ట్ తయారు చేశారు. ఈ మధ్య మాట్లాడమే మానేశాడు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ వాళ్ళు మన మీద ఒత్తిడి పెడుతున్నారు. దానిపైన మాట్లాడడం మొదలుపెట్టారు. తమ్ముళ్ళు, ఇంకొక ఆయన ఇప్పుడు సిబిఐ డైరెక్టర్గా ఉండి విశాఖపట్నంలో పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పార్టీలో లక్ష్మీనారాయణ. కనీసం లక్ష్మీనారాయణ నోరు తెరవాలి. జగన్ 12 కేసుల కథ ఏంటి? 14 కేసులు. నిన్న కూడా ఈడీ కేసు, ఇంకొక కేసు వచ్చింది. ఇది వాస్తవం చెప్పాలి కదా లక్ష్మీనారాయణ? ఏం తమ్ముళ్ళు చెప్పాలా లేదా? ఒక పక్క దొంగను పట్టుకున్న ఆఫీసరు, అవునా కాదా? వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు 5 కోట్ల మందికి చెప్పాలి. మీరు పెట్టిన కేసులు ఏమయ్యాయో మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ కేసులన్నీ ఎందుకు పెట్టారో ఆ రోజు ఉన్న సాక్ష్యాలన్నీ మీకు తెలుసు కాబట్టి వాస్తవాలు లక్ష్మీనారాయణ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. సమయం తక్కువ ఉంది తమ్ముళ్ళు, మీరందరూ హుషారు కావాలి. నేను అడిగేది ఒకటి, నా స్వార్థం కోసం కాదు, ఈ పిల్లల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనుగడ కోసం మనం అందరం ఒకటి కావాలి. ఇది నా ఎన్నిక కాదు, ఏదో నేను ముఖ్యమంత్రి కోసం తిరుగుతున్నాను అభిప్రాయం మీకుంటే అది తీసేయండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని, 10 ఏళ్ళు అపోజిషన్ పార్టీ లీడర్ని. నాకు పదవి ముఖ్యం కాదు, ఈ రాష్ట్రం ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం తప్ప ఇంకొకటి కాదు నాకు. తెలంగాణలో ఏం జరుగుతా ఉంది? రాజకీయ పార్టీలన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. 2014లో మనం 15 సీట్లు గెలిస్తే అందరు ఎమ్మెల్యేలు లాగేసుకున్నారు. నిన్న 2 గెలిపిస్తే అందులో ఒకరు లాక్కున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాగేశారు. రేపు రాబోయే రోజుల్లో ఇదే కేసీఆర్ మన దగ్గర ప్రయోగం చేయబోతున్నాడు. అంటే ఈ జగన్కు ఓటేస్తే ఆ ఓట్లు అడ్డం పెట్టుకొని ఢిల్లీలో పదవి రావాలా కేసీఆర్కి. ఆ పదవి ఉపయోగించుకొని మన మీద పెత్తనం చేయాలి, ఆంధ్ర పైన పెత్తనం చేయాలి. మీరు ఆమోదిస్తారా? జరిగిపోయినాక బాధపడతారు. ఇప్పుడే కానీ ఆలోచించకపోతే నేను అడుగుతున్నా, ప్రమాదమైన ఎన్నికలివి. తెలంగాణ కేసీఆర్ మన మీద కక్షగట్టి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నాడు, అణగదొక్కాలనుకుంటున్నాడు. తెలంగాణలో ఎట్టా ఒకటయ్యారో, ఏకపక్షమయ్యారో మీరందరూ కూడా ఒకటి కావాలి. ఈ ఊర్లో ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డికి పడడానికి వీలు లేదని మిమ్మల్ని కోరుతున్నా. 2014 కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది. ఆ రోజు మీరేం ఆలోచించారు? ఆ పార్టీ లాభం లేదని ఇంటికి పంపించారు. ఈరోజు అదే విభజన చట్టం, అదే ప్రత్యేక హోదా, తెలంగాణ నుంచి మనకు రావాల్సిన వాటాలు ఇవన్నీ రాజీ పడిపోయి మన రాష్ట్రానికి అన్యాయం చేసే పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. తెలంగాణ నుంచి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు మనకు రావాలి, కేంద్రం నుంచి లక్షల కోట్ల రూపాయలు రావాలి. కడాన పోలవరం ప్రాజెక్టు కడతా ఉంటే దానికి కూడా అడ్డం పడతారు. కేంద్రం డబ్బులు ఇవ్వదు, తెలంగాణ ప్రభుత్వం కట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టుకు పోతారు. ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయి. నేను ఈ సాలూరు సభ సాక్షిగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మా పెద్దవాళ్ళందరికీ పింఛన్లు రావాలంటే
మా ఒక పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకున్న మా పెద్దలు ఎవరైతే ఉన్నారో తండ్రి తల్లి లాంటి వాళ్ళు ఉన్నారో మీ అందరికీ పింఛన్లు రావాలంటే మీరు చల్లగా ఉండాలంటే యువత మీ భవిష్యత్తు బాగుండాలంటే మా ఆడబిడ్డలు సౌభాగ్యంగా ఉండాలంటే శాశ్వతంగా ఆనందంగా ఉండాలంటే ఇంకో పక్క రైతు ఎప్పుడు కళ్ళలో ఆనందం చూసి ముందుకు పోవాలంటే మన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం కావాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాలి.